నమస్కారం. ఈ సమాజంలో మానవుడు బ్రతకడానికి ఎన్నో వృత్తులున్నాయి. కానీ అన్ని వృత్తుల కంటే అధ్యాపక వృత్తి ఉత్తమోత్తమైంది. అన్ని వృత్తులు గొప్పవే, తారతమ్యం లేదు. కానీ అన్ని వృత్తుల కంటే అధ్యాపక వృత్తి ఉత్తమోత్తమం. ఎందుకంటే ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని తయారు చేయలేడు, ఒక ఇంజనీర్ ఇంకో ఇంజనీర్ని తయారు చేయలేడు, ఒక శాస్త్రవేత్త మరో శాస్త్రవేత్తని తయారు చేయలేడు. కానీ అధ్యాపకుడు ఒక డాక్టర్ని తయారు చేయగలడు, ఒక ఇంజనీర్ని తయారు చేయగలడు, ఒక శాస్త్రవేత్తని తయారు చేయగలడు. అందువల్ల అధ్యాపక వృత్తి అన్ని వృత్తుల కంటే చాలా గొప్పది, పవిత్రమైంది. అధ్యాపకుడు సర్వసమర్థుడిగా ఉండాలి. ఎందువల్లంటే అతను సమర్థుడు కాకపోతే అతని అసమర్థత వెంటనే తెలియదు. ఉదాహరణకి ఒక బిల్డింగ్ కూలిపోతే ఆ బిల్డింగ్ కట్టినటువంటి ఇంజనీర్ యొక్క అసమర్థత కొంతకాలం తెలుస్తుంది. ఒక రోగి చచ్చిపోతే ఆ రోగిని చూసినటువంటి డాక్టర్ యొక్క అసమర్థత కొంతకాలమే తెలుస్తుంది. కానీ అధ్యాపకుని యొక్క అసమర్థత వెంటనే తెలియదు. అది తెలుసుకోవాలంటే కొన్ని తరాలు పడుతుంది. అందువల్ల ప్రతి అధ్యాపకుడు తన వృత్తికి న్యాయం చేకూర్చేటువంటి సామర్థ్యం కలిగేవాడై ఉండాలి. అంతేకాకుండా అధ్యాపకుడు దూరదృష్టి, పూర్వదృష్టి, అంతర్దృష్టి కలిగి ఉండాలి. టీచర్ మస్ట్ హ్యావ్ ఫోర్సైట్, ఫార్సైట్ యాజ్ వెల్ యాజ్ ఇన్సైట్. కానీ నేడు చాలామందికి ఐసైట్ ఒకటే ఉంటుంది, ఆ 3 సైట్స్ ఉండట్లేదు. ఎందుకంటే అతని అసమర్థత వెంటనే తెలియదు. ఒక డ్రైవర్ పనిలోకి రాకపోయినా, ఒక యాక్సిడెంట్ చేసినా అతని అసమర్థత వెంటనే తెలిసిపోతుంది. కానీ టీచర్ అసమర్థత వెంటనే తెలియదు. అతను చాలా సమర్థవంతుడై ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ గారు టీచరు జాతికి వెన్నెముక లాంటి వాడై ఉండాలి అన్నాడు. వెన్నెముక చాలా సమర్థవంతంగా ఉంటేనే శరీరం పనిచేస్తుంది. అధ్యాపకుడు సమర్థవంతంగా ఉంటేనే ఈ సమాజం పనిచేస్తుంది. మానవుల్లో 4 రకాలు ఉంటారని భర్తృహరి అంటాడు చోట. ఆయన ఏమన్నాడు చూడండి. తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకులు సజ్జనులు. సజ్జనులు ఉంటారు, తమ పని విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేస్తారు. ఇంకా రెండో రకం ఉంటారు, తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతులు మధ్యములు. కొంతమంది మధ్యములు ఉంటారు, వాళ్ళు తమ పని చేసుకుంటూ ఇతరులకు ఉపకారం చేస్తారు. తమకై అన్యహితార్థ ఘాతుక జనులు దైత్యులు. కొంతమంది దైత్యులు ఉంటారు, రాక్షసులు. వాళ్ళు తమ పని కోసం ఇతర పని చెడగొడతారు. వీళ్ళ ముగ్గురి కంటే నీచుడు కూడా ఉంటాడు. వృధాన్యార్థ భంగము కవించడి వారలెవ్వరు ఎరుంగన్ శక్యమే ఏరికిన్. తనకేం ప్రయోజనం ఉండదు కానీ ఇతర ప్రయోజనం చెడగొడతాడు. ఇంకా వాడిని ఏమనాలో తెలియదు అంటాడు భర్తృహరి. మానవుల్లో 4 రకాలు ఉన్నట్టే అధ్యాపకులు కూడా 4 రకాలు ఉంటారు. ఉత్తమోత్తమ అధ్యాపకులు, ఉత్తమ అధ్యాపకులు, ఉత్త అధ్యాపకులు, చెత్త అధ్యాపకులు. ఇది ఎవరు ఏ కేటగిరీకి చెందుతారని ఎవరు నిర్ణయించక్కర్లేదు. ప్రతి అధ్యాపకుడు తనని తాను నిర్ణయించుకోవచ్చు. ఎలాగో చూద్దాం. ఉత్తమోత్తమ అధ్యాపకుడు అంటే తాను చదువుకునే రోజుల్లో
చాలా శ్రద్ధగా చదువుతాడు. అధ్యాపక వృత్తి స్వీకరించిన తర్వాత కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాడు. వాడిని ఉత్తమోత్తమ అధ్యాపకుడు అంటారు. ఇక ఉత్తమ అధ్యాపకులు ఉంటారు. చదువుకునే రోజుల్లో అనేక కారణాల వల్ల బాగా చదువుకోడు, కానీ అధ్యాపక వృత్తి తీసుకున్న తర్వాత చాలా కష్టపడి విద్యార్థులకి పాఠాలు చెప్తాడు. అతన్ని ఉత్తమ అధ్యాపకుడు అంటారు. ఇక అధ్యాపకుడు ఉంటారు. వాడు ఏంటంటే చిన్నప్పుడు బాగా చదువుకుంటాడు, కానీ అధ్యాపక వృత్తిలోకి వచ్చాక ఏం చెప్పడు. వాడు అధ్యాపకుడు అంటారు. ఇంకా అంతకంటే తక్కువ ఉన్నాడు అధ్యాపకుడు. అతను చిన్నప్పుడు చదువుకోడు, అధ్యాపక వృత్తిలో చేరిన తర్వాత కూడా ఏం చదవడు. అతన్ని అధ్యాపకుడు అంటారు. ఇక అధ్యాపకుడు అనేదాన్ని సంస్కృతంలో ఆచార్యుడు అంటారు. దీనికి యాస్కుడు అనేటువంటి మహర్షి, అంటే వేదానికి ఆయన డిక్షనరీ రాశాడు. ఆయన చెప్పాడు, 3 అర్థాలు చెప్పాడు. ఆచరతి ఇది ఆచార్య అంటే మంచిని ఆచరించేవాడు. ఆచారం గ్రహీత ఇది ఆచార్య అంటే సదాచారాన్ని ఇతరులకు నేర్పేవాడు. ఆచరోతి అర్థాన్ని ఇది ఆచార్య అంటే విద్యార్థులకు పనికొచ్చేటువంటి విషయాన్ని ఎప్పుడు పూజ చేస్తుండేవాడు ఆచార్యుడు. ఈ విధంగా 3 అర్థాల్లోనూ ఈ ఆచార్య పదం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఇది ప్రవర్తిస్తుంది. అందువల్ల ఈ 3 లక్షణాలని ప్రతి అధ్యాపకుడు అవలంబించి, అంటే తాను స్వచ్ఛంగా ఉండి స్వచ్ఛమైన అలవాట్లు పిల్లలకు నేర్పుతూ పిల్లలకు కావాల్సినటువంటి జ్ఞాన సంబంధమైన విషయాల్ని పోగు చేస్తుండేవాడు ఆచార్యుడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి అధ్యాపకులు ఎటువంటి వాడైనా అధ్యాపకులు కనీసం అధ్యాపకులు గాను, అధ్యాపకులు ఉత్తమ అధ్యాపకులు గాను, ఉత్తమ అధ్యాపకులు ఉత్తమోత్తమ అధ్యాపకులు గాను అయ్యేలా ప్రయత్నం చేస్తే సమాజం అతి తక్కువ కాలంలో ఎంతో గొప్పదవుతుంది. కాబట్టి ఈ సమాజాన్ని నడపాలంటే అధ్యాపకుడే నడపగలడు. ఎందువల్లంటే అధ్యాపకుడికి ఉండేటువంటి సామర్థ్యం ఎవరికీ ఉండదు. రామాయణంలో ఒక చిన్న ఘటన తీసుకుందాం మనం. విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం రాముడిని లక్ష్మణుని పంపమని దశరథుని అడిగాడు. దశరథుడు ఎట్టి పరిస్థితులు పంపనన్నాడు. ప్రాణం పోయినా వాడిని పంపేది లేదన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏమీ చేయలేక విడిపోతున్నప్పుడు వశిష్ఠుడు ఒకసారి దశరథుని వంక చూశాడు. ఏం లేదు, అతని వైపు చూశాడు, పంపించమని సవ్యం చేశాడు. చేయగానే అంత చక్రవర్తి అయినటువంటి దశరథుడు కూడా వెంటనే అంగీకరించి రామలక్ష్మణులని విశ్వామిత్రుడు వెంట పంపించాడు. కాబట్టి విద్యార్థికి అంటే అధ్యాపకుడికి అంత శక్తి ఉంది. ఎవరి మాట వినటువంటి దశరథుడు ఒకసారి వశిష్ఠుడిని చూడగానే వశిష్ఠుడు కనుసైగ చేయగానే పంపించాడంటే అతని మాటకి ఎంత విలువ ఉందో మనం గ్రహించవచ్చు. ఈ విధంగా అధ్యాపకుడికి సమాజంలో ఎంతో విలువ ఉంది. ఆ విలువ నిలబెట్టుకోవాలి. అందువల్ల ప్రతి అధ్యాపకుడు ఉత్తమ రీతిలో ప్రవర్తిస్తే ఈ సమాజం అనతి కాలంలోనే ఎంతో పురోగతి సాధిస్తుందని చెబుతూ నమస్కారం.